కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ విడుదల చేసింది రష్యా. గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ కలిసి తయారు చేసిన వ్యాక్సిన్ ను రష్యా అధ్యక్షుడు పుతిన్ కొద్దిసేపటి క్రితం లాంచ్ చేశారు. పుతిన్ కుమార్తెకు మైల్డ్ సింప్టమ్స్ ఉండడంతో ఆమెకు తొలి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ కరోనాపై పోరులో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని, స్థిరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ప్రకటించింది రష్యా. జూన్ 18న 38 మంది వాలంటీర్లపై ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. జూలై 20న రెండో గ్రూప్ పై సెకండ్ ఫేజ్ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లు సైంటిస్టులు గుర్తించారు. కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ విడుదల చేసింది రష్యా. గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ కలిసి తయారు చేసిన వ్యాక్సిన్ ను రష్యా అధ్యక్షుడు పుతిన్ కొద్దిసేపటి క్రితం లాంచ్ చేశారు. పుతిన్ కుమార్తెకు మైల్డ్ సింప్టమ్స్ ఉండడంతో ఆమెకు తొలి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ కరోనాపై పోరులో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని, స్థిరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ప్రకటించింది రష్యా. జూన్ 18న 38 మంది వాలంటీర్లపై ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. జూలై 20న రెండో గ్రూప్ పై సెకండ్ ఫేజ్ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లు సైంటిస్టులు గుర్తించారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. పాండు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పాండు, అనుకున్నట్లుగానే ముందుగా రష్యా వ్యాక్సిన్ వచ్చింది. డీటెయిల్స్ ఏంటి? రెండు ఫేజెస్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి, కానీ థర్డ్ ఫేజ్ ఇది లేకపోతే వ్యాక్సిన్ వచ్చేసిందా? ఏంటి ఇన్ఫర్మేషన్? సేపటి క్రితం రష్యా టెలివిజన్ అంటే కొంతమంది అఫీషియల్ మీటింగ్లో పాటు రష్యా టెలివిజన్లో ఉద్దేశిస్తూ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా వ్యాక్సిన్ని అప్రూవ్ చేసినట్టు ప్రకటించారు. మీరు అన్నట్టుగా వ్యాక్సిన్ గతంలో చెప్పింది ఆగస్టు 12 నాటికి రష్యా నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఒలేగ్ గ్రిడ్నెవ్ 3 రోజుల క్రితం ప్రకటించారు. అనుకున్నట్టుగానే ఇవాళ 11న ఇవాళ ప్రకటించారు రష్యా తమ వ్యాక్సిన్ మొదటి మార్కెట్లకు అందుబాటులోకి తెస్తున్నట్టుగా. సో దీని మీద ఆల్రెడీ ఇప్పటివరకు ప్రయోగించాం, దాన్ని సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఉంది. తమ సొంత కూతురికి ఒకరికి ఈ వ్యాక్సిన్ ఇచ్చాం, అది అద్భుతంగా పనిచేస్తుందని రష్యా అధ్యక్షుడు ప్రకటించారు. సో మీరన్నట్టుగా వ్యాక్సిన్ రావడం అన్నది చాలా శుభపరిణామం. ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో ఒక వ్యాక్సినే హోప్ అన్నది ఈ ప్రస్తుతం కరోనాకు అనేది అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా అందరూ భావిస్తున్న తరుణంలో రష్యా వ్యాక్సిన్ వచ్చింది, విజయవంతంగా తమ మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని చెప్పి రష్యా ప్రకటించడం నిజంగా ఇది. సో ఈ వ్యాక్సిన్ మీద మొదటి నుంచి ప్రకటిస్తున్నప్పటికీ రష్యా తాము దీన్ని అందుబాటులోకి తెస్తున్న ప్రతిసారి కూడా ప్రపంచవ్యాప్తంగా మిగతా అన్ని రెగ్యులేటరీ అథారిటీస్, వ్యాక్సిన్ అప్రూవ్ చేసే అన్ని సంస్థలు, అన్ని దేశాలు కూడా ఈ వ్యాక్సిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అన్నది చాలామంది కోరారు. అది ఏంటి అన్నది. సో ఇంకొక క్వశ్చన్ మీరు ఇందాక అడిగినట్టుగా వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ అయ్యిందా లేదా అన్నది. యాక్చువల్గా వాళ్ళు అధికారికంగా ప్రకటించింది ఏంటంటే జూన్ 18 రోజు ఫస్ట్ క్లినికల్ ట్రయల్స్ దీన్ని ట్రై చేశాము. ఏదైతే గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ సంయుక్తంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. దాంట్లో జూన్ 18 రోజు ఇచ్చింది. ఇందులో 38 మంది వాలంటీర్స్ మీద దీన్ని ప్రయోగించినట్టు గతంలో చెప్పారు. తర్వాత ఫేజ్ 2కు సంబంధించి జూలై 15 నుంచి ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ మొదలైనాయి. అది అయిపోయింది అన్నది కూడా మొన్న 3 రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఫేజ్ 2 ట్రయల్స్ ఎంతమంది మీద చేశారు, ఎంతమందికి దీన్ని ఇచ్చారు, ఇందులో ఏజ్ల వారిగా కేటగిరీగా ఎంతమంది ఉన్నారు, ఆ విషయం చెప్పలేదు. కానీ ఒక 7 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ని రష్యాలోనే ఇచ్చినాము, దానివల్ల సక్సెస్ రిజల్ట్స్ ఉంది అన్నది. సో వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నాం. ప్రస్తుతం వ్యాక్సిన్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. మొత్తంగా ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న దీంట్లో అత్యధిక కేసులు నమోదుతున్న దీంట్లో రష్యా 4వ స్థానంలో ఉంది, మన దేశం తర్వాత ఉంది. సో వాళ్ళ అవసరాల దృష్ట్యా ఆ దేశం వ్యాక్సిన్ అన్నది ఉంది. ఫస్ట్ సెకండ్ ఫేజ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి, అనుకున్న విధంగానే వ్యాక్సిన్ పనిచేస్తుంది అని అధికారికంగా ధృవీకరించుకున్న తర్వాతే దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసినట్టు
ప్రెసిడెంట్ పుతిన్ చెప్పారు. సో దాంతోపాటు phase 3 క్లినికల్ ట్రయల్స్ కూడా, అంటే సైమల్టేనియస్గా వ్యాక్సిన్ ఆ దేశంలో ఫ్రంట్ వారియర్స్ అంటే హెల్త్ సంబంధించిన సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా టీచర్స్, వీళ్ళిద్దరి మీద ఈ వ్యాక్సిన్ ఇస్తాము, ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ఇస్తున్నాం. దాంతోపాటు phase 3 క్లినికల్ ట్రయల్స్ కూడా ఎక్కువ మంది మీద మేము చేస్తాము అని చెప్పి పుతిన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సో ఒక రకంగా చూసుకుంటే ఇది వెల్కమ్ నోట్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే వ్యాక్సిన్ స్వతంత్రంగా అంటే ఈ విషయాన్ని ఏంటంటే ఒకవేళ వ్యాక్సిన్ తొందరపడి సేఫ్గా లేని వ్యాక్సిన్ లేకుంటే ఇదంతా ఉంటే మొత్తం రష్యా వ్యవస్థనే ప్రపంచం ముందు ఫనంగా పెట్టినట్టు అవుతుంది. సో అది అంత ఇది లేనప్పుడు ఇప్పటికే రష్యా మీద పలు ఆరోపణలు ఉన్నాయి గతంలో కూడా జరిగిన విషయంలో. సో ఇటువంటి ఈ ప్రస్తుత సిచ్యువేషన్లో రష్యా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఆ వ్యాక్సిన్ కరెక్ట్ అన్నది, ఆ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది అన్న ఒక అధ్యక్షుడు ప్రకటించడం అన్నది నిజంగా ఒకవేళ పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రష్యా మీద ప్రపంచం రష్యా నమ్మకాన్ని ఫనంగా పెట్టినట్టుగా ఉంటుంది. సో ఆ విషయంలో అంత రిస్క్ తీసుకోడు అన్న విషయాన్ని కూడా మరొక సైడ్ నుంచి కూడా వినపడుతుంది. ఖచ్చితంగా వ్యాక్సిన్ అంటే దానికంటే ముందే మొదలు పెట్టారా, గతంలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కాకముందే ముందు పెట్టారా, ఏం జరిగింది అన్న దాని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. రెండోది, ఏ వ్యాక్సిన్ అయినా డెవలప్మెంట్ అయిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏదో ఒక మెడికల్ జర్నల్లో ప్రకటించాలి. దాన్ని ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులకి, వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్న వాళ్ళకి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. సో వ్యాక్సిన్ జరుగుతున్న ఏ దాని మీద చేశారు, ఎంత చేశారు, ఎఫికసీ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అందులో ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. కానీ ఆ విషయం జరగలేదు. కానీ ఇప్పుడు అన్న దాంట్లో ఏదైనా కూడా ప్రస్తుతం అమెరికాలో కావచ్చు, మన దేశంలో జరుగుతున్న ట్రయల్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా 160 ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ 160 సంస్థలు కూడా వ్యాక్సిన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టున్నాయి. సో కొంతమంది డీటెయిల్గా చేయొచ్చు, లేదంటే కొంతమంది ఫాస్ట్ ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఈ అందరికీ వ్యాక్సినే అన్న హోప్ ఉన్న ప్రస్తుత తరుణంలో ఫాస్ట్ ట్రాక్ ట్రయల్సే మేలు అన్నది గతంలో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక మాట మొన్న మేము ఆగస్టు 12 నాటికి మార్కెట్లకు అందుబాటులోకి తెస్తాం వ్యాక్సిన్ అన్నది రష్యా నుంచి ప్రకటన వచ్చిన తర్వాత వ్యాక్సిన్ రేస్లో రష్యా ముందుండాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ మీద ఉన్న సేఫ్టీ తర్వాత ఇతరత్ర ఏమున్నాయన్న దాన్ని కూడా వాళ్ళు చూడాలి, తొందరపడకూడదు. ఎందుకంటే ఒకవేళ ఏమాత్రం ఇది జరిగినా కూడా వ్యాక్సిన్ తర్వాత జరిగే పరిణామాలు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి అది పూర్తిగా సేఫ్ అన్న తర్వాతే దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి అని చెప్పారు. సో దీనికి భిన్నంగా రష్యా తన ఏదైతే ముందు చెప్పిందో వాళ్ళ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్ళిపోయింది. ఇవాళ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నట్టు, దాన్ని అప్రూవ్ చేసినట్టు ప్రకటించింది. కొంతమందికి ఇప్పటికే ఇచ్చాం వ్యాక్సిన్, మంచి ఫలితాలు ఉన్నాయి, అందులో తన సొంత కూతురు కూడా ఉందని పుతిన్ చెప్పారు. దాంతోపాటు ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్స్, అదేవిధంగా టీచర్స్, వీళ్ళందరికీ ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం. దాని తర్వాత దశల వారీగా మొత్తం దేశంలో తమ జనాభాకి, దేశంలోని జనాభా అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తాం, ఉత్పత్తి కూడా స్టార్ట్ చేస్తున్నాం అని ఆయన ఆల్రెడీ ప్రకటించారు. సౌజన్య, పాండు, అసలు WHO గైడ్ లైన్స్ కి అకార్డింగ్ గా ఉందా ఇది, లేకపోతే phase 3లో భాగంగా ఎక్కువ సంఖ్యలో జనాలకి ఇవ్వాలి కాబట్టి ఇది phase 3గా మనం చూడాలా? కరెక్ట్ గా ఏం చెప్తున్నాయి WHO గైడ్ లైన్స్, ఏం చెప్తున్నాయి, దాని ప్రకారంగానే రష్యా ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చిందా? యాక్చువల్గా WHO గైడ్ లైన్స్ ప్రకారం మొత్తంగా ఫస్ట్ ఫేజ్ అన్నది సేఫ్టీకి సంబంధించి ఉంటుంది. వ్యాక్సిన్ డెవలప్మెంట్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అది సేఫ్టీకి సంబంధించిన గైడ్ లైన్స్. అంటే ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి నెగటివ్ ఇంపాక్ట్ లేదు, ఆ వ్యాక్సిన్ వల్ల వాళ్ళు వచ్చే ప్రమాదం లేదు తీసుకున్న వాళ్ళకి, తర్వాత దానివల్ల లేదు అన్నది ఫస్ట్ చూస్తారు. సెకండ్ అది ఎఫికసీ అన్నది, ఇచ్చిన వ్యాక్సిన్ కారణంగా జరుగుతున్న డెవలప్మెంట్ ఏముంది, వస్తున్న మార్పులు ఏంటి, బాడీలో ఆ వైరస్ని ఎదుర్కొనేందుకు కావాల్సిన యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయా, వైరస్ను సమర్థవంతంగా ఇచ్చిన వ్యాక్సిన్ నుంచి డెవలప్ అయిన యాంటీబాడీస్ దాన్ని ఎదుర్కొంటున్నాయా అన్నది ఎఫికసీ చూస్తారు. దాని తర్వాత మూడో క్లినికల్ ట్రయల్స్, థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ అన్నది ఏదైతే ఉందో ఇందులో మ్యాస్గా, అంటే చాలా ఎక్కువ మంది ఇప్పటి వరకు ఉన్న దీంట్లో 1,00,000కు పైగా ఏ వ్యాక్సిన్ వచ్చినా 1,00,000, 2,00,000 చాలా ఎక్కువ మొత్తంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ మీద థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ చేశారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటుంది, జెండర్స్ అంటే మహిళలకు, పురుషులకి, ఇలా పిల్లలకి, పెద్దవాళ్ళకి, అదేవిధంగా ఇట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఈ థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఏంటంటే ఇమ్యునోజెనిసిటీ అంటారు. ఇమ్యునోజెనిసిటీ అంటే మొత్తంకి ఏంటంటే ఇచ్చిన తర్వాత, ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎంతకాలం
యాంటీబాడీస్ అనే శరీరంలో ఉంటాయి. ఎంతకాలం ఆ వైరస్ మళ్ళీ వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్లు ఉన్న థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా కొన్ని వ్యాక్సిన్లు ఏంటంటే ఇచ్చిన తర్వాత జీవితాంతం ఇంకా మళ్ళీ ఆ వైరస్ అనేది రాకుండా పనిచేస్తుంది అనేది ఇప్పటివరకు కొన్ని రోగాలకు సంబంధించి మనం వ్యాక్సిన్ తీసుకుంటాం. చిన్నగా ఉన్నప్పుడే పిల్లలకి ఇస్తున్నాం. దాని తర్వాత కొన్ని ఏంటంటే కొంతకాలం పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బూస్టర్ డోసా లేదంటే రిపీట్ డోసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొన్ని ఏంటంటే సంవత్సరానికి ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సంవత్సరమా 2 సంవత్సరాలు పనిచేస్తుంది. మళ్ళీ కావాలంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నది మేజర్గా థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో తెలుస్తారు. సో ప్రస్తుతం రష్యా ఏంటంటే ఒకవైపు ఫస్ట్ సెకండ్ ఫేజ్ సక్సెస్ అయింది కాబట్టి సైమల్టేనియస్గా కొంతమందికి వ్యాక్సిన్ ఇస్తాం, తర్వాత డిఫెన్స్ పర్సనల్స్ వాళ్ళ దాంట్లో మిలిటరీ వాళ్ళకు ఉన్నారు వాళ్ళకి ఇస్తాం, అదేవిధంగా టీచర్స్కి ఇస్తాం. అదే మేము ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్గా మేము పరిగణించబోతున్నాం. సైమల్టేనియస్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ అనేది చాలా అత్యవసరం. సేఫ్టీ అంటే ప్రజలను దృష్ట్యా పెట్టుకుని వ్యాక్సిన్ ఈ కరోనా వైరస్ని నియంత్రించడంలో భాగంగా వ్యాక్సిన్ అన్నది ప్రయారిటీ కాబట్టి దాంట్లో భాగంగా ఫేజ్ 3నే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న వ్యాక్సిన్ని ఇస్తూ దాన్ని ఫేజ్ 3గా పరిగణిస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత రష్యా చెప్పే అవకాశం ఉంది. సో ఈ విషయంలో రష్యా, చైనా, అమెరికా ఈ 3 ప్రస్తుతం, దాంతోపాటు ఇండియా, ఈ 4 దేశాలు ముందు పోటీ పడుతున్నాయి. అందులో రష్యా మొదటిగా ప్రకటించింది. బహుశా రష్యా, చైనా కూడా ఆల్రెడీ మేము ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళాం, 3 సంస్థలు సంబంధించి ఉంది. ఆ 3 సంస్థల నుంచి వ్యాక్సిన్ వస్తుంది అని చైనా కూడా ప్రకటించింది. దాని తర్వాత అమెరికాలో యూకే, ఇండియా ఈ 3 కూడా ఆల్రెడీ సెకండ్ ఫేజ్, కొన్ని చోట్ల సెకండ్ ఫేజ్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఆల్రెడీ థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ మొదలైనాయి. అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన, యూకేకి సంబంధించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో డెవలప్ చేసే వ్యాక్సిన్, అదేవిధంగా అమెరికాకు సంబంధించిన వ్యాక్సిన్ ఫేజ్ 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఆఖరికి కానీ వచ్చే సంవత్సరం మొదటి జనవరి నాటికి అందుబాటులోకి తెస్తామని ఫేజ్ 3 ట్రయల్స్ వాళ్ళు చెప్పారు. కానీ ఏదేమైనా రష్యా అన్నది ఈ విషయంలో ముందుగా ఉంది. రష్యా తమ ముందు చెప్పినట్టుగానే ఆగస్టు 12 నాటికి మేము ప్రజలకు అందుబాటులోకి వ్యాక్సిన్ తెస్తామన్నారు. దాన్ని ప్రకటించిన విధంగానే ఇవాళ రష్యా అధికారికంగా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చినట్టు ప్రకటించింది. సౌజన్య, పాండు, ఆల్మోస్ట్ ఇది ఒక ర్యాట్ రేస్ లాగా అయిపోయింది. మనం చూస్తున్నాం ప్రతి దేశం కూడా మేం తెస్తామని ఒక అంబిషియస్, అఫ్ కోర్స్ వ్యాక్సిన్ తేవాలన్న ఆతృత ఉన్నా సరే ఇట్లా స్పీడప్ చేయడం కరెక్ట్ కాదని చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఏదైతే ఈ ఫేజ్ 3 అండ్ వ్యాక్సిన్ రావడం అనేది 2 ఒకే క్లబ్ చేసి ఎట్లయితే చేస్తోందో వేరే దేశాలు కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది కదా. అంటే అట్లా ఒక్కొక్క దేశానికి ఒక రకమైన మార్గదర్శకాలు ఉంటాయి. వ్యాక్సిన్కి సంబంధించి కావచ్చు, డ్రగ్ కావచ్చు, ఆ దేశ పాలసీలు కావచ్చు. ఇక్కడ రష్యా ఫేజ్ 3నే దీని కింద తీసింది. ఒకవేళ ఫేజ్ 3లో వ్యాక్సిన్ సక్సెస్ఫుల్గా కాలేదు అన్నది మొత్తం వివరాలు ప్రకటించిన తర్వాత ఉంటే రష్యా వ్యాక్సిన్ను మిగతా దేశాలు కూడా దాన్ని తీసుకునే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఒకవేళ వ్యాక్సిన్ సక్సెస్ అయితే డెఫినెట్గా అన్ని దేశాలు వెల్కమ్ చేస్తాయి. అవసరమైన రష్యాకి ఉన్న ఏ సంబంధాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా వ్యాక్సిన్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అది మార్కెట్లోకి అంటే ఒక రకంగా చూడాలంటే రష్యా ఇవాళ ఇచ్చిన థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఇచ్చిన తర్వాత దాదాపు 20-25 రోజులైన తర్వాత అక్టోబర్, నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో రష్యా వ్యాక్సిన్ సంబంధించిన సమగ్రమైన సమాచారం ప్రపంచ దేశాలకు తెలిసే అవకాశం ఉంది. దాన్ని WHO కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ లెక్కలో తీసుకుంటే నవంబర్, డిసెంబర్ నాటికి ప్రపంచం మొత్తం మీద ఈ వ్యాక్సిన్ సంబంధించి ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ బాగా పనిచేసినట్టయితే, వ్యాక్సిన్ పనిచేస్తుందన్న రిపోర్ట్స్ వచ్చి థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో వస్తే ఖచ్చితంగా తీసుకుంటుంది. అదే సైమల్టేనియస్గా అదే టైంకి కూడా ఇప్పుడున్న ప్రస్తుతం మోడర్నా కావచ్చు, లేదంటే ఆక్స్ఫర్డ్కి సంబంధించిన, యూకేకి సంబంధించిన వ్యాక్సిన్, ఈ 2 ఏదైతే ఇవి ఉన్నాయో, అదేవిధంగా మన దగ్గర ఇండియాలో జరుగుతున్న భారత్ బయోటెక్ లేదంటే జైడస్ క్యాడిలా, ఇవి ఏవైతే ఈ కంపెనీలునో ఇవి కొద్దిగా లేట్ అయినా మోడర్నా, తర్వాత అమెరికాకు సంబంధించిన మోడర్నా, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూకేకి సంబంధించి ఈ 2 కూడా స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రష్యా పోటీ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని కోట్ల పెట్టుబడి అంటే కేవలం వ్యాక్సిన్ల మంచి సేఫ్టీతో పాటు ఈ వ్యాక్సిన్ అన్నది తయారు చేయడం అనేది కూడా ఒక వ్యాపార పరంగా కూడా దాని మీద పెట్టుబడి పెట్టే ఫార్మా కంపెనీలు చూస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రేస్లో వాళ్ళు కూడా ఉండాలనుకుంటే బహుశా ఇప్పుడున్న వచ్చే 2021 జనవరి నాటికి వస్తాయన్న దాన్ని ఇంకొంచెం స్పీడప్ చేసి ఒకవేళ ఫలితాలు బాగుండి థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో ఫస్ట్ పార్ట్ చాలా ప్రోత్సాహకరంగా ఉండుంటే వాళ్ళు కూడా ఆల్రెడీ వ్యాక్సిన్ రెడీ చేసుకొని వాళ్ళు డిసెంబర్కి మేబీ ఒక 1 మంత్ తేడాలో 1.5 మంత్ తేడాలో మార్కెట్లోకి ఇటు రష్యా అధికారికంగా ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చే వ్యాక్సిన్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ థర్డ్ ఫేజ్లో ఉన్న
యూకేకి సంబంధించిన అమెరికాకు సంబంధించిన వ్యాక్సిన్లు కావచ్చు మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సౌజన్య. పాండు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం వ్యాక్సిన్ అనేది పూర్తిగా ఆరోగ్యవంతులకే ఇస్తారు, వాళ్ళ మీదే టెస్ట్ చేస్తారు అని చెప్పి. పుతిన్ తన డాటర్ కి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఫస్ట్ డోస్ తనకే ఇచ్చామని చెప్పడంలో లేదు సౌజన్య, ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆయన మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నది వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మైల్డ్ సిమ్టమ్స్ అన్న దాని మీద ఆయన చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ కరోనా వచ్చిన ఎవరికైనా కానీ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చినా దానివల్ల ఉపయోగం ఉండదు ప్రస్తుతం. ఎందుకంటే బాడీలో ఆటోమేటిక్గా ఒక వైరస్ అటాక్ అయిన తర్వాత యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇచ్చిన వ్యాక్సిన్ పెద్ద ఉపయోగం ఉంది. వ్యాక్సిన్ ఎప్పుడు ఎవరైతే ఇస్తారో అతను ఆరోగ్యంగా ఉండి ఈ వైరస్ని భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటే దాన్ని ఎదుర్కొనే శక్తి బాడీకి రావాలనే ఉద్దేశంతో వ్యాక్సిన్ ఇస్తారు. కానీ ఇక్కడ చిన్న మిస్ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే రష్యా వాదిని పుతిన్ చెప్పింది ఏంటంటే తన కూతురికి వ్యాక్సిన్ ఇచ్చారు, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వ్యాక్సిన్ సంబంధించిన అంటే మైల్డ్ సిమ్టమ్స్ అయితే కనబడ్డాయి. నార్మల్గా ఏ వ్యాక్సిన్ ఇచ్చినా కూడా పిల్లలకు కావచ్చు లేదంటే మనం కావచ్చు ఎవరైనా వ్యాక్సిన్ ఏదైనా దానికి సంబంధించి ఒక వైరస్కి సంబంధించి మనం వ్యాక్సిన్ తీసుకుంటే ఖచ్చితంగా దాంతో పెయిన్, దాంతోపాటు కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ అంటే జ్వరం లాంటి ఇబ్బంది ఉండడం, వ్యాక్సిన్ ఇచ్చిన చోట కొంచెం స్వెల్లింగ్ లేదంటే ఆ చోట కొంచెం నొప్పి రావడం, ఇట్లాంటివన్నీ మైల్డ్ సిమ్టమ్స్గా పరిగణిస్తాం. ఇదే విషయాన్ని పుతిన్ తన మాట్లాడుతూ ఆయన చెప్పారు. సో ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మైల్డ్ సిమ్టమ్స్ ఆయన కనబడినాయి కాబట్టి ఏదైనా వ్యాక్సిన్ ఇస్తే ఈ సిమ్టమ్స్ వస్తే వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టుగా భావిస్తారు. నార్మల్గా మనం వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఈ ప్రాబ్లం వస్తుంది, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత నొప్పి రావచ్చు, జ్వరం రావచ్చు, ఇచ్చిన చోట వాపు రావచ్చు, 2-3 రోజులు ఉండొచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత ఆ జ్వరం కంట్రోల్ చేయడానికో ఆ నొప్పి తగ్గడం కోసం కూడా సైమల్టేనియస్గా ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ ఉండేటందుకు డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేసి మనకు ఇస్తారు. సో అదే విషయం ఇక్కడ మనకు కనబడింది. ఆయన పుతిన్ కూడా చెప్పిన దాని ప్రకారం అంటే ఆ మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినాయి కాబట్టి తన కూతురికి వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టుగా తను భావించాడు అన్న విషయం పుతిన్ చెప్పాడు. రైట్ పాండు, థ్యాంక్ యూ.